గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా జరుగుతుంది ప్రిపరేషన్? బాగా చదవండి. నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్పీడప్ చేయాల్సిందే. ఆల్రెడీ మీరు చదువుకొని ఉంటే రివిజన్ కోసం టైం అనేది కేటాయించండి. ఎంత చదివినా రివిజన్ అనేది చేస్తేనే మనకు గుర్తుంటుంది. 1-2 సార్లు రివిజన్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఏప్రిల్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 18 ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18. నా పుట్టినరోజు కూడా ఏప్రిల్ 18. 2024 జూలై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. మొత్తం 2024 జూలై నాటికి 168 దేశాల్లో మొత్తం ఎన్ని హెరిటేజ్ సైట్స్ ఉన్నాయంటే 1223. మన దేశంలో 43 అనేవి ఉన్నాయి. ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని, 7 సహజ సౌందర్యానికి ప్రతీకగా ఉన్నాయి. సిక్కింలోని కాంచన్ జంగ్ జాతీయ ఉద్యానవనం 1983లో మొదటిసారి, మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోట, తాజ్మహల్ మరియు 2024లో అహోం రాజవంశీయుల అస్సాంలో నిర్మించిన సమాధులు, ఇవన్నీ ప్రపంచ వారసత్వ గుర్తింపును పొందడం జరిగింది. ఈశాన్య రాష్ట్రం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఏదంటే అహోం రాజవంశీయుల యొక్క అస్సాంలో నిర్మించిన సమాధులు. ఇది రీసెంట్గా 2024లో ప్రపంచ వారసత్వం అందులో చోటు సంపాదించుకుంది. అహోం రాజవంశీయుల అస్సాంలో నిర్మించిన సమాధులు. మరియు ప్రపంచ వారసత్వ దినోత్సవం దాని యొక్క చారిత్రక నేపథ్యం చూద్దాం. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ సంస్థ ICOMOS 1982 ఏప్రిల్ 18 మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. దీన్ని 1983లో యునెస్కో అనేది తీర్మానించింది. 1982లో ప్రతిపాదిస్తే 1983లో దీన్ని తీర్మానించడం జరిగింది. అత్యధిక ప్రపంచ వారసత్వ స్థలాలు కలిగిన టాప్ 10 దేశాల్లో ఫస్ట్ ప్లేస్ అనేది ఇటలీలో ఉంది. సెకండ్ చైనా, ఇటలీలో 60 ఉన్నాయి మొత్తం. చైనాలో 59, జర్మనీ 54, ఫ్రాన్స్ 53, స్పెయిన్ 50, ఇండియా అనేది 6వ ప్లేస్లో ఉంది. ఎన్నో స్థానంలో ఉంది? అత్యధిక ప్రపంచ వారసత్వ స్థలాలు ఇండియాలో మొత్తం 43 ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ 43లో ఇండియా అనేది 6వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో మెక్సికో, బ్రిటన్, 8వ స్థానంలో రష్యా, 9వ స్థానంలో ఇరాన్, 10వ స్థానంలో జపాన్ మరియు అమెరికా అనేవి ఉన్నాయి. ఇది ప్రపంచ వారసత్వ దినోత్సవానికి సంబంధించిన విశేషాలు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు కదా. ఆ దేశానికి సంబంధించిన మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ మారుబెని కంపెనీ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టబోతుంది. చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి. పుప్పాలగూడలో IT హబ్ ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలపడం జరిగింది. అందులో 5 లక్షల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. వ్యవసాయ వ్యర్థాలతో 15 భారీ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుకు GPS రిన్యూవబుల్ ఆర్య సంస్థ అనేది ముందుకొచ్చింది. వ్యవసాయ వ్యర్థాలతో 15 భారీ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి GPS రిన్యూవబుల్ ఆర్య సంస్థ అనేది ముందుకొచ్చింది. ఐకార్కి డీసీగా మంగిలాల్ జాట్ నియామకం జరిగింది. ఐకార్ అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి. ఐకార్ డైరెక్టర్ జనరల్గా వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం కార్యదర్శిగా డాక్టర్ మంగిలాల్ జాట్ నియామకం. ఇతను 3 సంవత్సరాల వరకు కొనసాగుతాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇక్రిసాట్ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఈయన ఉన్నారు. మంగిలాల్ జాట్ ఐకార్ భారత వ్యవసాయ పరిశోధన మండలి యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు నియామకం జరిగిందంటే మంగిలాల్ జాట్. హైదరాబాద్లో జాతీయ జన్యు బ్యాంకు నమూనా రూపకల్పన మీద జాతీయ సదస్సు అనేది జరిగింది. జాతీయ జన్యు బ్యాంకు నమూనా రూపకల్పన మీద జాతీయ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. దేశవ్యాప్తంగా 330 జన్యు బ్యాంకులు, వీటిని కేంద్రం కొత్తగా ప్రారంభించనున్న జన్యు బ్యాంకుతో అనుసంధానం చేయనున్నారు. 330 జన్యు బ్యాంకులు ఉన్నాయి. వీటిని కొత్తగా ప్రారంభించనున్న ఈ జన్యు బ్యాంకుతో అనుసంధానం అనేది చేయబోతున్నారు.
రైటింగ్ కొంచెం నేను ఫాస్ట్గా రాస్తున్నాను కాబట్టి ఇలా ఉంది, నేను చదువుతున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. లేహ్లో 3D సైనిక స్థావరం. లేహ్లో సైనిక అవసరాల రీత్యా IATH సింప్లిఫోర్జ్ క్రియేషన్ సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా 3D స్వదేశీ సాంకేతికతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనిక స్థావరాన్ని నిర్మించాయి. 3D సాంకేతికతో పనిచేసే సైనిక స్థావరం IITH ప్రొఫెసర్ KVL సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రబల్, దీని పేరేంటంటే ప్రాజెక్ట్ ప్రబల్. 3D సైనిక స్థావరం పేరేంటంటే ప్రాజెక్ట్ ప్రబల్. దీనికి KVL సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో నిర్మించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని లేహ్లో సముద్ర మట్టానికి 11,000 ఎత్తులో దీన్ని నిర్మించారు. మరియు ప్రాణవాయువు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రపంచంలోని ఎత్తైన 3D నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది. 3D అత్యంత ఎత్తైన 3D నిర్మాణం ఏదంటే లేహ్లో నిర్మించిన 3D సైనిక స్థావరం. దీనికి ప్రాజెక్ట్ ప్రబల్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్కి ఎవరికి వచ్చిందంటే క్యూయిస్ట్ సౌరవ్ కొటారి. ఫైనల్లో మాజీ ఛాంపియన్ అయిన పంకజ్ అద్వానీని ఓడించి ఈ సౌరవ్ కొటారి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను గెలవడం జరిగింది. ఫోటో ఆఫ్ ద ఇయర్. పాలస్తీనాలో ఒక బాలుడి చిత్రం ఉంటుంది. అతనికి 2 చేతులు ఉండవు. గాజాపై ఇజ్రాయిల్ దాడిలో అతను 2 చేతులు కోల్పోయాడు. ఆ మహమ్మద్ అజ్జార్. ఇతని ఫోటో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ 2025గా ఎంపికైంది. సమూర్ అబు ఎలౌఫ్ ది న్యూయార్క్ టైమ్స్ కోసం ఈ ఫోటో తీశారు. 68వ వేడుకలో ఇందులో 141 దేశాలు పాల్గొంటున్నాయి. న్యూయార్క్ టైమ్స్ యొక్క 68వ వేడుకలో ఈ ఫోటో ఆఫ్ ద ఇయర్గా ఈ బాలుడి చిత్రం అనేది నిలిచింది. ఇతని పేరు మహమ్మద్ అజ్జార్. మన దేశంలోనే అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలవెన్స్ కార్యాలయం 7 రకాలైన వన్యమృగాల సంరక్షణ కోసం ప్రధానమంత్రి చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యాలయం, ప్రధాన కార్యాలయం మరియు సచివాలయం మన దేశంలోనే కొలువుదీరనుంది. 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా మోడీ దీనిని ప్రారంభించడం జరిగింది. ఇది ఇప్పుడు మన దేశంలోనే ప్రారంభం కాబోతుంది. టైమ్స్ 2025లో ప్రభావశీలుల జాబితాను విడుదల చేస్తే అందులో టాప్ 100లో ఒక్క భారతీయుడు కూడా లేరు. అందులో ప్రభావశీలుగా ట్రంప్ ఉన్నారు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, డోజ్ అధినేత ఎలాన్ మస్క్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ వీళ్ళు నిలిచారు. భారత్ నుంచి ఒక్కరు కూడా లేరు. మొత్తం 100 మంది పేర్లతో జాబితా టైమ్స్ మ్యాగజైన్ అనేది విడుదల చేసింది. అమెరికాలో భారత సంతతికి చెందిన రేష్మా కెవల్ రామనికి చోటు అనేది దక్కింది. ఈమె ఫార్టెక్స్ ఫార్మా కంపెనీ CEO. అమెరికాలో భారత సంతతికి చెందిన ఈ రేష్మాకు మాత్రం టాప్ 100లో చోటు అనేది దక్కింది. ఇందులో ఒక్క భారతీయుడు కూడా లేరు. 1991లో హోంమంత్రి కావాలనుకున్న షేయన్ గోపాలకృష్ణ గాంధీ రాసిన ది అన్డయింగ్ లైట్ ఏ పర్సనల్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అనే పుస్తకాన్ని ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన నేపథ్యంలో ఎన్నికలను వెంటనే నిలిపివేయాలని అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన TS షేయన్ సూచించినట్లు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న R వెంకటరామన్ వద్ద సంయుక్త కార్యదర్శిగా ఉన్న గోపాలకృష్ణన్ గాంధీ తెలపడం జరిగింది. ఇప్పుడు ఈ గోపాలకృష్ణ గాంధీ యొక్క పుస్తకాన్ని ఇప్పుడు ఢిల్లీలో ఆవిష్కరించడం వల్ల ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అదేవిధంగా ఉమ్మడి ఏపీ పునర్విభజన నాటి తెలంగాణలో అక్షరాస్యత పెంచేలా వయోజన విద్య కోసం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 64.40% అక్షరాస్యతలో దేశంలో తెలంగాణ అనేది 32వ స్థానంలో ఉంది అక్షరాస్యతలో. 2010-11 నుంచి 2017-18 వరకు సాక్షర భారత్ పేరిట కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక కార్యక్రమం కూడా చేపట్టలేదని తెలుస్తుంది. నెక్స్ట్ యంగ్ ఇండియా లీడర్ అవార్డు. యంగ్ గ్లోబల్
లీడర్ అవార్డు అనేది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు. ఈయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఇతనికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు. ఈయన 35 సంవత్సరాల అంటే 40 ఇయర్స్ లోపు కేంద్ర మంత్రి అయ్యాడు. మరియు ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోర్ యంగ్ గ్లోబల్ లీడర్లో ఒకరిగా ఎంపికయ్యారు. ఇతని ఏజ్ 36 ఇయర్స్. అదేవిధంగా ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి. 2025లో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్స్ జాబితాలో ఎవరు ఉన్నారంటే క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతను పోర్చుగీస్ ఆటగాడు. $285 మిలియన్ ఇతని సంపాదన. చైనా దేశంలోని ఫుజియాన్ ప్రావిన్స్లో ఇటీవల పరిశోధకులు 2 జురాసిక్ యుగ పక్షి శిలాజాలను కనుగొన్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ పాలసీ 2025 ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లో. ఫిబ్రవరి 15 అనేది ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే, అంతర్జాతీయ బాల్య చైల్డ్హుడ్ అంటే బాల్య క్యాన్సర్ దినోత్సవం. ఇది ఏప్రిల్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.